2027 మధ్యలో నుండి నేను పాదయాత్ర మొదలు పెడతాను అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గానే ప్రకటించారు. ఇంతకు ముందు కూడా పాదయాత్ర చేస్తాను అని చెప్పారు. ఈరోజు మరోసారి నేను పాదయాత్ర చేస్తాను ఎన్నికలకు 1.5 years 2 years ముందుగానే అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఫ్లాష్ బ్యాక్ కనుక చూస్తే, చరిత్ర కోణంలో నుంచి కనుక చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 2.0 కూడా ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్, అది ఒక గేమ్ చేంజింగ్ రేపీ రాజకీయాల్లో. 2017లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేసిన పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదు, అది దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం. 3684 కిలోమీటర్లు, తిరుగులేని ఇమేజ్, మాస్ కనెక్షన్ బిల్డప్ అయింది. వేల లక్షల మంది జనం తన వెంట నడిచారు. ప్రజల సమస్యలు కల్లారా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచే మేనిఫెస్టో ప్రకటించారు. 2019లో ఇప్పటి వరకు, ఈ సెకండ్ వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయినా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయినా ఎవరికి సాధ్యం కాని రికార్డు మెజారిటీని సొంతం చేసుకున్నారు. సింగిల్గా ఒక పార్టీ 151 సీట్లు చరిత్రలో లేదు. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ఆ రేషియో, ఆ సక్సెస్ రేషియో. సరే, 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలి అనే ఒకే ఒక ఎజెండాతో అధికార పార్టీ ముందుకెళ్తూ ఉంది. ఆ క్రమంలో కేసులు, దాడులు, దౌర్జన్యాలు, ఆర్థిక విధ్వంసాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికారం ఇచ్చినటువంటి ఆ బలంతో మరింతగా వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియా పెట్టరేగిపోతూ ఉన్నారు. 11 సీట్లకు పరిమితమయ్యారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే దొరికారు, ఖచ్చితంగా కనుక నిర్వీర్యం చేయాలి, బలహీనం చేయాలి, తనను కార్నర్ చేయాలి అని అధికార పార్టీ వాళ్ళ మీడియా శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నా అవి ఏమాత్రం సఫలమవ్వడం లేదు. పైగా వైసీపీ క్యాడర్ మరింత కసిగా, మరింత యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. వైసీపీ నుంచి ఎంత కీలకమైన బాధ్యతలు, ఎంత కీలకమైన పదవులు అనుభవించిన వాళ్ళు పార్టీ నుంచి బయటకు పోయినా అది క్యాడర్ మీద రవ్వంతా కూడా ఇంపాక్ట్ కావడం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వైసీపీ శ్రేణులు ఇస్తున్నటువంటి బలమైన మద్దతుకు తిరుగులేని సాక్ష్యాలు, అవి తిరుగులేని సంకేతాలు. అటువంటి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పేరుతో డైరెక్ట్గా జనంలోకి వస్తే, అంతకంటే ముందే ఈ సంవత్సరంలోనే త్వరలో ఒక వార్మప్ మ్యాచ్ లాగా ఒక బస్సు యాత్ర, మధ్యలో ప్లీనరీ, ఆ తర్వాత పాదయాత్ర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 24 ఎన్నికల్లో అలా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా జిల్లాల పర్యటనలకు, అదే జిల్లాలో ఎక్కడైనా కనుక వాళ్ళ పార్టీ నాయకులను, కార్యకర్తలను పరామర్శించడం కోసమో, ఇంకేదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని నిరసించడం కోసమో జనంలోకి వస్తేనే జనం ఎగబడ్డారు. అధికార పార్టీ ఉలిక్కి పడింది. అధికార పార్టీ మీడియా వెర్రి తలలు వేసింది. వాళ్ళ మాటలకు, కథనాలకు అడ్డు అదుపు లేకుండా అవి అదుపు తప్పి నవ్వుల పాలవుతూ ఉన్నాయన్నా కూడా దాన్ని కూడా చెక్ చేసుకోలేనంత వాళ్ళు ఆ విధమైనటువంటి ఆందోళన, భయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఆయన ఎక్కడైనా కనుక క్షేత్రస్థాయిలో ఒక పర్యటనకు వస్తేనే. అటువంటి ఇప్పుడు వార్మప్ మ్యాచ్ లాగా బస్సు యాత్ర, నెక్స్ట్ ప్లీనరీ, నెక్స్ట్ పాదయాత్ర, జగన్ పాదయాత్ర డెఫినెట్లీ మరో రికార్డు గ్యారంటీ. జనాలు తిరుగులేని మద్దతు ఉంటుంది, మాస్ ఇమేజ్ అండ్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. జనాలలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనే ఆ కంపారిజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అండ్ వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు, ఏమేమి హామీలు అడకెక్కించేశారో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం ఏంది, వీళ్ళు ఇచ్చిన సంక్షేమం ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం ఎట్లుండే, వీళ్ళ హయాంలో రాష్ట్రం ఎట్లుందని ప్రతి అంశం మీద జనాల్లో చర్చ జరుగుతుంది. తన కనుక పాదయాత్రతో జనంలోకి వస్తే ఏ ఏరియాకి పోతే ఆ ఏరియాలో ఇష్యూస్ హైలైట్ అవుతాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు హైలైట్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే వేల లక్షల మంది జనం తన వెంట నడుస్తారు. మీడియా అటెన్షన్, సోషల్ మీడియా మారుమోగుతుంది.
గ్రాస్ లెవెల్లో పార్టీ స్ట్రాంగ్ అవుతుంది, కొత్త కొత్త లీడర్లు ఎమర్జ్ అవుతారు. ఎవరు వైసీపీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు వైసీపీ కోసం పనిచేయడం లేదు, ఎవరిది నాయకత్వం, ఎవరికి బలం ఉంది, ఎవరికి పాజిటివ్ ఉంది, క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ముందుగానే ఇవన్నీ తెలుస్తాయి. సో 29 ఎన్నికలప్పుడు అభ్యర్థుల ఎంపిక ఈజీ అవుతుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రోజు ప్రజల్లో చర్చకు కారణమవుతాయి. ప్రభుత్వం డెఫినెట్లీ ఆందోళన చెందుతుంది. అండ్ ఇప్పుడు వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే ఆ ఛాన్స్ లేదు. ఏ విధంగా చూసినా ప్రభుత్వం డిఫెన్స్లో పడింది, ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. జగన్ పాలన చంద్రబాబు పాలన కంపేర్ చేయడం అనేది మొదలెట్టేశారు. జగన్ పాదయాత్ర పేరుతో కనుక జనంలోకి వెళ్తే డెఫినెట్లీ తన పథకాలు ఏమేమి ఇచ్చారో అనేది మళ్ళీ తను చెప్పుకోగలుగుతారు. వైసీపీ క్యాడర్ మళ్ళీ రీఎనర్జటైజ్ అవుతుంది. ఏ విధంగా చూసుకున్నా కూడా జగన్ మీద జనానికి ఖచ్చితంగా ఒక సానుభూతి గ్యారంటీ. 2029 ఎన్నికలకు ముందు ఒక తిరుగులేని పాజిటివ్ మొమెంటం అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. సో ఏ కోణంలో చూసినా, ఏ లైన్లో చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. సో ఆయన రోడ్డు మీదకి వస్తే జనాల మద్దతు లేని వల్ల ఆయన నడిస్తే తండోపతండాలుగా జనం తరలి రావడము గ్యారంటీ. సో ఏ విధంగా చూసినా మరి అధికార పార్టీ ఏం అడ్డంకులు పెడుతుంది, అడ్డంకులు పెట్టినా కూడా బూమరంగ్ అవుతుంది. అడ్డంకులు పెట్టే ప్రయత్నం చేస్తారు. రోజు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్లు ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఇంతకుముందు ఉన్నప్పుడు నోటికి వచ్చిన విమర్శలన్నీ చేయలేరు. జగన్ గారు ఎప్పుడైనా మీడియా సమావేశం పెడితేనే వారం రోజుల పాటు వాళ్ళు తనకలాడతారు. వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్లో దాన్ని కౌంటర్ చేయడం కోసం ఏం చేయాలో తెలియక భూతద్దం పెట్టి వెతుక్కుంటూ ఉంటారు, ఏ పాయింట్ మీద మనం చర్చలు పెడదామని. అలాంటిది రోజు జగన్మోహన్ రెడ్డి గారి లైన్లో ఉంటే, రోజు ఫీల్డ్లో ఉంటే, రోజు జనం మధ్య ఉంటే క్యాడర్కి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ప్రజా నిర్ణయాల చుట్టూ చర్చ జరుగుతుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల చుట్టూ ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది. సో అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెక్స్ట్ ఎన్నికలకు ఒక తిరుగులేని విధంగా మళ్ళీ తీర్చిదిద్దడం కోసం, పూర్తి పాజిటివ్ వైబ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అయితే మాటికి పనికొస్తుంది. తాను పాదయాత్ర మొదలు పెడుతున్నా అని చెప్పి ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఇంక ఇప్పటి నుంచి అధికార పార్టీకి డెఫినెట్లీ ఒక ఆందోళన ఇది కంటిన్యూ అయ్యేదే. ఇంకా మళ్ళీ వీళ్ళు రకరకాల సాడిస్టిక్ ఆనందాలకు వెళ్ళాలి. జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఆయన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జగన్ అరెస్ట్ చేయాలి, బయటకు రానివ్వకూడదు, రాష్ట్రం నుంచి బహిష్కరించాలి, రాష్ట్రం నుంచి తిరగకూడదు, ఇట్లాంటివి ఆక్రోశంతో కూడినటువంటి స్టేట్మెంట్ ఇచ్చి అటువంటి పనికి చేస్తే, అటువంటి పనులు కనుక పాల్పడితే తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, ఇప్పటికే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి అధికార పార్టీ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలో దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే వైసీపీనో బలహీనం చేయాలనో, జగన్ రోడ్డు మీద నడవకూడదనో ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే అవి మామూలుగా బూమరంగ్ అవ్వవు. చూడాలి. జగన్ వైపు నుంచి అయితే నో డౌట్ 2.0 పాదయాత్ర సూపర్ హిట్ అవుతుంది. అధికార పార్టీ దాన్ని కౌంటర్ చేసుకోవడంలో ఎలాంటి స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్న దాని మీద అంతో ఎంతో వాళ్ళ పొలిటికల్ భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంటుంది.